ప్రపంచ క్రికెట్ను మానిటరింగ్ చేసే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అప్పుడప్పుడు పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలను మారుస్తూ కొత్త రూల్స్ను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఇప్పటికే పలు నిబంధనలను సడలించడమే కాకుండా నయా రూల్స్ను కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఓ కొత్త రూల్ను ప్రపంచ క్రికెట్లోనికి తీసుకొచ్చింది ఐసీసీ. న్యూ ఇయర్ వేళ ఇది బ్యాటర్లకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఐసీసీ తీసుకొచ్చిన ఈ రూల్ బ్యాటర్లకు సానుకూలంగా మారనుంది. దీంతో వారు పండగ చేసుకోవచ్చు. మరి ఇంతకు ఐసీసీ తీసుకొచ్చిన ఆ సరికొత్త రూల్ ఏంటో ఇప్పుడు చూద్దాం పదండి. స్టంప్అవుట్ విషయంలో ఐసీసీ పాత నిబంధనలో కీలక మార్పులు చేసింది. ఇంతకుముందు స్టంప్అవుట్ విషయంలో వికెట్ కీపర్ అప్పీల్ చేసినప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్ పై అంపైర్కు అంటే థర్డ్ అంపైర్కు రిఫర్ చేసేవారు. దీంతో సదర్ థర్డ్ అంపైర్ రిప్లేలో ఫస్ట్ క్యాచ్ అంటే ఆల్ట్రా ఎడ్జ్ చూసి తర్వాత స్టంప్అవుటా కాదా అన్న విషయాన్ని వెల్లడించేవారు. అయితే ఐసీసీ తాజాగా తెచ్చిన న్యూ రూల్ ప్రకారం ఇప్పటి నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్లో అది కనిపించదు. ఐసీసీ న్యూ రూల్ ప్రకారం ఫీల్డ్ అంపైర్ స్టంప్అవుట్కు రిఫర్ చేస్తే ఇక నుంచి థర్డ్ అంపైర్ కేవలం స్టంపింగ్ను మాత్రమే చెక్ చేయాలి. బ్యాట్కు బంతి తాకిందా లేదా అన్న విషయాన్ని చూడడు. ఆటగాళ్లు ఎక్కువ శాతం ఈ రూల్ను ఉపయోగించుకుంటున్నారు. ఐసీసీ ఈ మార్పు తీసుకొచ్చింది. అయితే ఈ కొత్త రూల్ గతేడాది డిసెంబర్ 12 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. మరి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీసుకొచ్చిన ఈ నయా రూల్ పై అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.